వెల్కమ్ టు స్పెషల్ రైడ్. యాసంగి సీజన్లో విశాఖ అనురాధ కార్తెలు ముగిసేలోపు వరి నాట్లు పోస్తారు. డిసెంబర్ 15 నుంచి వరి నాట్లు షురు అవుతాయి. ఆరుతడి పంటలు సైతం ఇదే సమయంలో సాగవుతాయి. ఇప్పటికే బోర్లు, బావుల కింద సాగు చేసే వరి పంటలకు సంబంధించి నార్లు పోసే పనులు ప్రారంభమవగా ఇతర మెట్ట పంటల సాగుకు దుక్కుల్ని సిద్ధం చేస్తున్నారు. యాసంగి సీజన్లో వరి, మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటలు, చెరుకు వంటి పంటల సాగులో ఎరువుల్ని వినియోగిస్తారు. అందులో డీఏపీ ఎరువు వాడకం అధికంగా ఉంటుంది. సీజన్ ప్రారంభానికి ముందే డీఏపీ ఎరువుల ధరలు పెరగడంతో రైతుల నెత్తిన పిడుగు పడినట్టయింది. ఇప్పటికే యాసంగి సీజన్ సాగు ప్రణాళికల్ని వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఆయా పంటల వారీగా సాగు విస్తీర్ణానికి అవసరమైన విత్తనాలు, ఎరువుల్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్లో వివిధ రకాల పంటలు కలిపి 63.34 లక్షల ఎకరాల్లో సాగవనున్నట్టు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 3.15 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు కూడా అధికారుల రికార్డులో పేర్కొన్నారు. ఇందులో వరి పంట విస్తీర్ణమే అధికంగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సైతం వివిధ రకాల పంటలు కలిపి 8.35 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. మెదక్ 3.33 లక్షల ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 3.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవనున్నాయి. రెండు జిల్లాల్లో సాగునీటి వనరులు, బోర్ల ద్వారా నీటి లభ్యత ఉన్నందున వరి పంట సాగు అధికంగా ఉండనుంది. సంగారెడ్డి జిల్లాలో 1.82 లక్షల ఎకరాల్లో పంటలు సాగవనున్నాయి. బోర్లు, సింగూరు ప్రాజెక్టు కింద నీటి లభ్యత ఉన్నందున వరి పంట 1.2 లక్షల ఎకరాల్లో సాగవనుంది. ఇప్పటికే ఖరీఫ్ వరి కోతలు, ఇతర పంటలు చేతికొచ్చినందున రైతులు యాసంగి సీజన్ సాగు పనుల్లోకి దిగారు. వరి నార్ల కోసం దుక్కలు దున్ని విత్తనాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఉన్నట్లుండి యాసంగి సీజన్ కు ముందే డీఏపీ బరువు బస్తా ధర ఏకంగా 300 రూపాయలకు పెంచారు. ఇప్పటి వరకు డీఏపీ బస్తా ధర 1350 ఉండగా ప్రస్తుతానికి 1650కి పెరిగింది. యాసంగి సీజన్లో వరి, పండ్ల తోటలు, ఇతర పంటల సాగు కోసం యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వంటి ఎరువుల్ని వినియోగిస్తారు. రాష్ట్రంలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు డీఏపీ ఎరువుల్ని వివిధ పంటల సాగులో వినియోగిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో డీఏపీ ఎరువు 20,000 మెట్రిక్ టన్నుల వరకు వినియోగిస్తారు. మార్కెట్లో డీఏపీ ధరలు విపరీతంగా పెరగడంతో డీఏపీ బస్తా కొనాలంటే రైతులకు గుండె దడ పుడుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 4 లక్షల డీఏపీ బస్తాల్ని వినియోగిస్తారు. ఆ లెక్కన బస్తాకు 300 చొప్పున ఉమ్మడి మెదక్ జిల్లా రైతాంగంపై 12 కోట్ల భారం మోపబడుతుంది. రాష్ట్రంలోనూ 30 లక్షల బస్తాల వరకు డీఏపీని వినియోగిస్తున్నారు. బస్తాకు 300 చొప్పున భారం పడినందున 90 కోట్ల వరకు రైతులు భరించాల్సి ఉంటుంది. సగటున రాష్ట్ర రైతాంగంపై కేవలం డీఏపీ, ఎంపీఆర్ ప్రకారం కొనుగోలు చేసిన 100 కోట్ల వరకు అదనపు భారం పడుతుండటంతో యాసంగి సాగు కష్టకాలంగా మారనుంది. యాసంగి సీజన్ సాగు పనులు జరుగుతున్న మార్కెట్లో అవసరమైన ఎరువుల నిల్వలు కనిపిస్తున్నలేవు. ఎరువులకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖల ద్వారా ఎరువుల పంపిణీ చేస్తారు. ఫర్టిలైజర్ వ్యాపారులు రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు విక్రయిస్తారు. వాస్తవంగా యాసంగి సీజన్ కు అవసరమైన ఎరువుల్ని ముందే బఫర్ స్టాక్ ఉంచాలి. నవంబర్లో 65,000 మెట్రిక్ టన్నుల డీఏపీ ఎరువుల్ని స్టాక్ నిల్వ ఉంచాల్సి ఉండగా ప్రస్తుతం 12,000 మెట్రిక్ టన్నులు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా డీఏపీ కొరత నెలకొనడంతో రాష్ట్రంలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా అక్టోబర్లో 30,000 మెట్రిక్ టన్నులు, నవంబర్లో 40,000 మెట్రిక్ టన్నులు, డిసెంబర్లో 35,000, జనవరిలో 30,000 మెట్రిక్ టన్నుల వరకు నిల్వలు ఉంచి రైతులకు కొరత లేకుండా చూడాల్సిన మార్క్ఫెడ్ వ్యవసాయ శాఖలు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నాయి.
ఎరువుల వినియోగాన్ని బట్టి ముందే ఇండెంట్ పెట్టి స్టాక్ తెప్పించి స్థానికంగా ఏర్పాటు చేసిన రేక్ పాయింట్లలో నిల్వ ఉంచి స్థానిక అవసరాల్ని బట్టి పంపిణీ చేయాలి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొద్దిపాటి నిల్వల్ని కూడా వ్యాపారులు బ్లాక్ చేసి పాత స్టాక్ను పెరిగిన ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నిల్వలు లేక ఉన్న ధరలు పెరగడంతో రైతుకు డీఏపీ దొరకడమే గగనంగా మారుతోంది. గొల్లపల్లి జయరాజు రైతు సంఘం రాష్ట్ర నాయకులు డీఏపీ ధరలు పెరగడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికే సాగు వ్యయం విపరీతంగా పెరిగింది. డీజిల్, ఎరువులు, విత్తనాల ధరలు పెంచుతున్నారు. రైతులు పండించే పంటలకు మాత్రం కేంద్రం గిట్టుబాటు ధరల్ని ఖరారు చేసి మద్దతు ధరలుగా ప్రకటించడం లేదు. స్వామినాథన్ కమిషన్, ఇతర కమిషన్లు చేసిన సూచనలేవి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెంచిన డీఏపీ ఎరువు ధరల భారాన్ని రైతులపై వేయకుండా కేంద్రం భరించాలి. బ్లాక్ మార్కెట్ను అరికట్టి రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలి.